ఒకవేళ నీకు సందేహాలు ఉంటే ముందు రామాయణం మహాభారతం కూలంకషంగా చదివి అప్పుడు నీకు అందులో సమాధానాలు దొరకలేదు కనుక నేను మళ్ళీ అడుగుతున్నానని చెప్పాలి. కానీ నువ్వు అసలు చదివే ప్రయత్నం చేయలేదు, చదవాలనే ఇంట్రెస్ట్ కూడా నీకు లేదు. ఎంత వయసు వచ్చినా కూడా చదవకుండానే ఎవడో చెప్పిన ప్రశ్నలు, ఎవడో చెప్పిన గాలి వార్తలు తీసుకొచ్చి ఇవి నచ్చినయా అని అడుగుతున్నారు ఫస్ట్. అదే నేనేం చెప్తున్నాను, నేను బైబిల్ పూర్తిగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూలంకషంగా చదివి అర్థం చేసుకుని పలానా విషయాలు వైరుధ్యాలు ఉన్నాయి, యేసు చెప్పింది ఎలా ఉంది, యెహోవా చెప్పింది ఎలా ఉంది, ఈయన దేవుడు కాదు, ఈయన పాపుల కోసం చనిపోలేదు, ఇలా బైబిల్ దేవుడు దయామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, ఇలా రకరకాల విషయాల మీద నేను ప్రశ్నిస్తూ వస్తున్నాను. ఎందుకంటే బైబిల్లో ఉన్న విషయాలు వేరు, మీరు చెప్తున్నది వేరు అని నేను 100% నేను నిర్ధారించుకున్న తర్వాతే మిమ్మల్ని ప్రశ్నించడం మొదలుపెట్టాను తప్ప ఎవడో వచ్చి చెప్తే